అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన పాలక లక్షణం అనే కథను విందాం. ఈ కథ నవంబర్ 1984 చందమామలో ప్రచురింపబడింది. చంద్రపురి జమీందారు వద్ద కేశవస్వామి అనే దివాను ఎంతో కాలంగా పనిచేస్తున్నాడు. ఆయన వృద్ధాప్యం వల్ల పనిభారం మోయలేకపోతున్నాడని జమీందారు ఆయనకు అనుభవం ఉన్న సహాయకుణ్ణి ఒకరిని నియమించదలిచాడు. ఈ సంగతి విన్న రామభద్రుడు, శివచంద్రుడు అనేవాళ్లు జమీందారును కలుసుకున్నారు. జమీందారు వాళ్లల్లో తనకు నచ్చిన ఒకరిని ఎంపిక చేసుకోమని దివానుకు చెప్పాడు. దివాను కేశవస్వామి ముందుగా రామభద్రుణ్ణి పిలిచి, దివాణం నడపడంలో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటవి. ఒక సమస్యకు మరొకదానికి పోలికే ఉండదు. అంతేకాక ఒక సమయంలో ఒక సమస్యను పరిష్కరించిన తీరు మరొక సమయంలో అదే రకం సమస్యను పరిష్కరించేందుకు పనికిరాదు అన్నాడు. అందుకు రామభద్రుడు, అయ్యా, లోగడ నేను దివాణాల్లో పనిచేసి ఎంతో అనుభవం గడించిన వాణ్ణి అన్నాడు. దానికి కేశవస్వామి, ఒక దివాణంలో పనిచేసి గడించిన అనుభవం మరొక దివాణం పనికి ఎంతవరకు ఉపకరిస్తుందో నాకు తెలియదు. సరే, ఈ దివాణం గురించి చెబుతున్నాను. ఇక్కడ ఎన్నో పనులు పేరుకుపోయి ఉన్నవి. అంతేకాక అవి ఎన్నో జటిలమైన సమస్యలతో ముడిపడి ఉన్నవి. అంతా ఒక క్రమ పద్ధతిలో పెట్టడానికి నీదంటూ ఒక ప్రత్యేకమైన ఆలోచనా ధోరణి ఏమైనా ఉన్నదా అని అడిగాడు. నేను పరిష్కరించవలసిన ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి దీనికి సరైన సమాధానం ఇది అని ఒక నిర్ణయానికి వచ్చిన తరువాతే పనికి పూనుకుంటాను. అందువల్ల పనులన్నీ అనుకున్న పద్ధతిలో జరిపించడానికి నాకు ఎటువంటి ఆటంకాలు ఉండవు అన్నాడు రామభద్రుడు. తరువాత దివాను శివచంద్రుని పిలిచి రామభద్రుని అడిగినట్లే అడిగాడు. అందుకు శివచంద్రుడు, నేను ఏదైనా ఒక సమస్యను పరిష్కరించే ముందు దానికి సంబంధించిన కొన్ని సరైన ప్రశ్నలు తయారు చేస్తాను. వాటికి తృప్తికరమైన సమాధానాలు దొరికిన తరువాతే కార్యక్రమం చేపడతాను అన్నాడు. ఇలా ఇద్దరి సమాధానాలు విన్న తరువాత దివాను కేశవస్వామి జమీందారు దగ్గరకు వెళ్ళాడు. ఇద్దరూ తెలివిమంతుల్లా కనిపించారు. మీకు సహాయకుని నియమించుకోవటం కొంత కష్టసాధ్యమై ఉంటుంది అన్నాడు జమీందారు దివానుతో. అయ్యా, అలాంటిదేమీ లేదు. తమరు శివచంద్రుడికి ఈ ఉద్యోగం ఇవ్వవచ్చు అన్నాడు దివాను. మీరు శివచంద్రుణ్ణి ఎన్నిక చేయడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉన్నదా అని జమీందారు దివానుని అడిగాడు. కారణం ఉన్నది. ఒక పనిని చేపట్టినప్పుడు అందులో ఎదురయ్యే సాధక బాధకాలన్నీ వితర్కించుకొని ప్రశ్నలను బట్టి సమాధానాలు వెతకడం సమర్థుడైన పాలకుడి లక్షణం. మనలో మనం ముందు సరైన ప్రశ్నలు వేసుకోగలిగితే వాటికి సమాధానాలు కనుక్కోవడం ఏమంత కష్టం కాదు. శివచంద్రుడిలో ఈ లక్షణాలు ఉండటం వల్లనే అతడి ఈ పదవికి అర్హుడని నేను భావిస్తున్నాను అన్నాడు దివాను. జమీందారు దివాను జవాబుకు తృప్తిపడి శివచంద్రుణ్ణి అతడికి సహాయకుడిగా నియమించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.